క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ లేఖన భాగం యొక్క ప్రధానమైన ఉద్దేశము, ఎందుకు ఈ భాగంలోని ఈ మాటలను పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు అంటే, ఫిలిప్పీ సంఘంలో ఒక చిన్న సమస్య ఉంది. పౌలుకి ఫిలిప్పీ సంఘం అంటే ఇష్టం. ప్రేమ పత్రిక అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది సంతోష పత్రిక అని కూడా మాట్లాడుకున్నాం. కానీ కాపరి ఖచ్చితంగా సంఘంలో ఉన్న ఒడిదుడుకులను గమనించవలసిన బాధ్యత ఉంది. అందుకే పౌలుకి ఆ సంఘంలో ఉన్న ఒక చిన్న సమస్య, ఆ సమస్యను ఇక్కడ మాటల ద్వారా తాను తెలియపరిచే ప్రయత్నం చేశాడు. సంఘానికి కలిగే చాలా ప్రమాదాలు, సమస్యలలో ప్రధానమైనది దేవుని వాక్యము సరిగా బోధించకపోవటం, తప్పుడు బోధలు చేయటం, వాక్యాన్ని వక్రీకరించి బోధ చేయటం, సంఘములో పాపము ఎక్కువగా ఉండటం, ఇలాంటివి సంఘములో ప్రమాదకరమైనవి. దాంతోపాటు మనము సహజంగా నిర్లక్ష్యం చేసే మరొక సమస్య ఉంటుంది సంఘంలో. అదేంటంటే ఐక్యత లేకపోవటం. సంఘంలో వాక్యం ఉంటుంది, సరైన బోధనా విధానాలు ఉంటాయి, క్రమబద్ధంగా వాక్యములు, ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. కానీ సంఘాలలో, ఎక్కువ సంఘాల్లో ఐక్యత కనబడదు. ఇది కూడా చాలా ప్రమాదమైన సమస్య. వాక్యము తప్పుడు బోధ చెప్పటము ఎంత ప్రమాదమో, సంఘములో ఐక్యత లేకపోవటం కూడా అంతే ప్రమాదం. ఎందుకంటే సంఘం ఐక్యతగా లేకపోతే అది కూలిపోవటం క్షణాల పని. తప్పుడు బోధలు చేస్తూ కూడా ఐక్యతగా ఉందనుకో, అది నిలబడిద్ది. కానీ సరైన వాక్యం అందించబడుతూ కూడా సంఘములో ఐక్యత లేకపోతే సంఘము కూలిపోవటం క్షణాల, రోజుల పని.
పౌలు ఫిలిప్పి సంఘంలో గమనించింది కూడా అదేంటంటే వారిలో ఐక్యత లేకపోవటం, ఇంటర్నల్ ఇష్యూస్, ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఒకరితో ఒకరికి భేదాలు ఉండటం, ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యలు రావటం, ఇలాంటివి కలగటం వలన సంఘము డిస్టర్బ్ అవుతుంది. ఫిలిప్పి సంఘంలో కూడా అలా ఇద్దరు ఉన్నారు. 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటేను బతిమాలుకొనుచున్నాను అన్నాడు. సో ఈ యువోదియా సుంటికే వీళ్ళకి పడట్ల, వీళ్ళకి ఏక మనస్సు లేదు, ఏక అభిప్రాయాలు లేవు. పౌలు అందుకే వారితో అంటున్నాడు, ప్రభువునందు దయచేసి ఏక మనసు కలవారై ఉండమని బతిమాలుకొనుచున్నాను అన్నాడు. ఇక్కడే సమస్యలు పెరుగుతాయండి సంఘాల్లో. విలియం బార్క్లే అని ఒక కామెంటరీ లేకపోతే ఒక వేదాంతవేత్త రాస్తూ అంటాడు, ఫిలిప్పి సంఘాన్ని ప్రమాదంలో పెడుతున్న ఏకైక సమస్య వాళ్ళలో ఐక్యత లేకపోవటమే. ఇక్కడ పౌలు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి మనిషికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది సంఘంలో. మీరు గమనించుకుంటే ప్రతి వ్యక్తికి సంఘంలో తనకంటూ ఒక ప్రాధాన్యత ఉండాలని, తను అనుకున్నవి జరగాలని, తను కోరుకున్నవే జరగాలని పర్సనల్ ఎజెండాస్ ఉంటాయి సంఘాల్లో. అది తప్పని కాదు, కానీ ఆ తప్పు వల్ల అది వ్యతిరేకించేవారు, దానికి అనుకూలంగా ఉండేవారి మధ్య సంఘం నలిగిపోతాం అన్నది చాలా ప్రమాదకరమైన విషయం. ఫిలిప్పి సంఘంలో ఆ సమస్య ఉంది. వాళ్ళకి బలమైన సిద్ధాంతం ఉంది, ప్రేమ కలిగిన వారు, ఆదరిస్తూ ఉంటారు, సువార్త విషయంలో బలమైన ఆలోచన కలిగిన వారు, ప్రభు కొరకు బలంగా నిలబడే తత్వం ఉన్నవాళ్ళు, తప్పుడు బోధన ఎప్పుడూ ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఆ సంఘానికి లేదు. కానీ ఆ సంఘంలో ఉన్న సమస్య, ఆ సంఘం తన కన్ను తానే పొడుచుకుంటుంది. ఇక్కడ బయట నుంచి వచ్చి ఎవరో ఆ సంఘాన్ని పొడవాల్సిన అవసరంలా, ఆ సంఘం తన కన్ను తానే పొడుచుకుంటుంది. ఎలా? ఐక్యత లేకపోవటం వలన. ఎందుకు? ప్రతి ఒక్కడికి పర్సనల్ ఎజెండా, వ్యక్తిగతమైన ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. నాకు ఇలా కావాలి, సంఘంలో ఇలా జరగాలి, నేను చెప్పింది నడవాలి, నేను దీనికోసం ఒక 4-5 నా పక్షంగా నిలబెట్టుకుంటా. ఇలాంటివి ఉండటం వలన సంఘము చాలా బలమైన ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఒక సంచి నిండా రంగురంగుల గోళీలు ఉంటాయి కదండి. ఆ గోళీలు వేసుకున్నామనుకోండి, బాగా ఫుల్గా నింపావు, బోల్డ్ అన్ని గోళీలు నింపావు. ఇలా తీసుకొని వెళ్తూ ఉండగా గబుక్కున ఆ సంచికి చిల్లు పడింది అనుకోండి, గోళీలన్నీ చెల్లా చెదిరైపోయి పడిపోతాయి కదా. ఇప్పుడు ఆ సంచి మనల్ని కాపాడుతున్న వాక్యం, లోపల ఉన్న గోళీలు మనం. సంఘంలో ఐక్యత లేకపోతే సంచి ఒకవేళ సంచి చిరిగిందనుకో, ఆ గోళీలు పడిపోయినట్టు పడిపోతాం. సంచి చిరిగిన లోపల ఉన్నది పడకుండా ఉండాలంటే అవన్నీ పడకుండా ఎకట్టాగా ఉండగలిగిన ఇంటర్లింక్ వాటి మధ్య ఉండగలగాలి. అదే ఒక బ్యాగ్ నిండా ఇనుప ముక్కలు వేసుకొని వెళ్తున్నాం,
ఒక బ్యాగ్ నిండా ఇనప ముక్కలు వేసుకొని వెళ్తున్నాం. వాటి మధ్యలో అయస్కాంతాన్ని పెట్టావు. ఆ బ్యాగ్ చిల్లుబడినా పడదు. ఆ ఇనప ముక్కలు కింద పడవు. ఎందుకు పడవు? అవి పడకుండా ఆపే అయస్కాంతం ఉంది లోపల. బ్యాగ్ చిల్లు పడితే అందులో కింద పడే అవకాశం లేకుండా ఒక అయస్కాంతం వాటిని ఆపుతుంది. అదే ఐక్యత. ముందు చెప్పింది తర్వాత చెప్పిన దాంట్లో ఉన్న తేడా ఏంటంటే ఐక్యత లేకపోవటం. బయట సిద్ధాంతపరంగా బలంగా ఉన్న లోపల ఆ అయస్కాంతపు గుణం అన్నిటిని కట్టిపెట్టేసి ఉంచగలిగిన ఆ గుణం లేనప్పుడు ఖచ్చితంగా పడిపోతాం. ఫిలిప్పీ సంఘంలో ఆ సమస్య ఉంది. వాక్యపరంగా బలమైన వారు, ప్రేమ విషయంలో కానీ అన్నిటిలోనూ చాలా బలంగా ఉన్నారు, కానీ ఒక్కటే ఐక్యత లేదు. దాని కొరకు పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఐక్యతగా ఉండుట కొరకు కావలసిన ఒక 3 ప్రధానమైన అంశాలను మాట్లాడుతుంటాడు పౌలు భక్తుడు. అవేంటి అని అంటే, ఆత్మీయంగా ఐక్యతగా ఉండాలంటే సరైన ఉద్దేశాలు ఉండాలి, సరైన గుర్తులు ఉండాలి, సరైన పద్ధతులు ఉండాలి. ఈ 3 అంశాల గురించి ఇందులో మాట్లాడుతున్నాడు. ఐక్యతగా ఉండాలంటే సరైన ఉద్దేశాలు, రైట్ మోటివ్స్, అలాగే సరైన గుర్తులు ఉండాలి సంఘంలో, రైట్ మార్క్స్. మూడోది రైట్ మీన్స్, సరైన పద్ధతులు. అట్లన్నిటిని రోజుకి ఒక్కొక్కటిగా మనము రానున్న రోజుల్లో ధ్యానం చేసుకుందాం. ప్రస్తుతం ఆ 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఆ మాటలు రాయటానికి వెనక ఉన్న ఉపోద్ఘాతాన్ని, ఉద్దేశాన్ని మనం మాట్లాడుకున్నాం. రేపటి నుంచి ఐక్యతగా ఉండటం కొరకు పౌలు నేర్పిన 3 పద్ధతులు లేకపోతే 3 అంశాలు మాట్లాడుకుందాం. 1, సరైన ఉద్దేశాలు ఉండాలి. ఆత్మీయంగా ఐక్యతగా ఉండాలంటే సరైన గుర్తులు ఉండాలి, సరైన పద్ధతులు ఉండాలి. వాటిని మనం రోజుకొకటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.